ఈ రోజు పోలీస్ వ్యవస్థ దమ్మలవాడ నియోజకవర్గంలో చూస్తే ఎట్లా కనపడుతుంది? దౌర్జన్య పనులు చేసేటువంటి అక్రమ సంపాదన కోసం వీళ్ళందరూ కూడా కాపలాదారులుగా ఉన్నారు. ఈరోజు దమ్మలవాడ నియోజకవర్గంలో చూస్తే ఎక్కడ చూసినా కూడా ఎవరు ఏం జరిగినా ఏం చేయాలన్నా కూడా మా అనుమతి కావాలి, ఏ వ్యాపారాలు చేయాలన్నా కూడా కప్పం కట్టే పరిస్థితికి వచ్చింది. ఎవరు ప్రజలు స్వేచ్ఛగా అక్కడ పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు చూడలే, ఇంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు ఇలాంటి పరిస్థితులన్నీ చూసి రెడ్ బుక్ వాళ్ళ దగ్గర కాదు, ప్రజల రెడ్ బుక్ లో కూటమి ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో ఎప్పుడో రెడ్ బుక్ లో రాసి పెడుతున్నారు. తలమంచిమండం బార్డర్ చూస్తే భారీగా పోలీస్ బందోబస్తు, ఆర్టీపీలో వచ్చే డిఎస్పీ అక్కడే కూర్చున్నాడు. ఇదేం తీర్చలేని సమస్యనా? ఇదంతా లా అండ్ ఆర్డర్ అంటే వ్యవస్థ ఏ విధంగా తయారైపోయింది? ఒక వ్యక్తులు సృష్టించినటువంటి వాళ్ళ ఆదాయాల కోసం, ఒక వ్యక్తులు ప్రజల అధికారాన్ని ఇచ్చే వాళ్ళ ఆదాయాల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. దానికి పెద్ద బందోబస్తు. అదే నేను చెప్పింది, దౌర్జన్యం చేసే వాళ్లకు రెవెన్యూ పోలీస్ వ్యవస్థలు కూడా అండగా ఉండే విధంగా ఉన్నాయి తప్ప సామాన్య మానవుడు వెళ్ళి చెప్పుకోలేని పరిస్థితులలో లా అండ్ ఆర్డర్ ఇక్కడ దమ్మలవాడలో తయారైందని చెప్తున్నాను నేను. ఇది శాశ్వతం కాదు. శాశ్వతంగా ఇదే కొనసాగితే ప్రజలు పూర్తిగా శాశ్వతంగా రెడ్ బుక్ లో రాసేస్తారు ఈ కూటమిని. మళ్ళా ఎప్పుడు కూడా నామరూపాలు లేకుండా.